కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో కూడా బండి సంజయ్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. భగీరథ్ కేసు విషయంలో విచారణ సజావుగా సాగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవల్ల ఎట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇలా బేటీ బచావ్ అని చెప్పేసి మొత్తుకుంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా బండి సంజయ్ గత 10 రోజుల నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం. అభయ శుభం తెలియనటువంటి ఒక 16 సంవత్సరాలటువంటి అమ్మాయిని అనేక రకాలుగా మాయమాటలతో లోబర్చుకొని నన్ను అనేక రకాల నా మీద అత్యాచారం చేయబోయినాడు అని చెప్పేసి సాక్షాత్తు తల్లిదండ్రులను తీసుకొని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో స్వయంగా వాళ్ళు కేసు నమోదు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పోయినప్పుడు వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలకు తనకి కేసు నమోదు చేసి వారం 10 రోజులైనా కూడా ఆయనను అరెస్ట్ చేయలేనంటే ఇలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చట్టం ఎవరికి చుట్టాలుగా పనిచేస్తుందో మనందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు నేరము నమోదైన తర్వాత కూడా కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారిని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇలా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ వేదికను పంచుకోవడంలోనే ఇలా ప్రధానమంత్రి గారికి ఇలా బేటీ బచావ్ దాని మీద ఎంత శ్రద్ధ ఉందో మనకు తెలుస్తా ఉన్నది. దాని పక్కన కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి